సార్, భారత్పై ట్రంప్ ఫిర్యాదు అసలు ఉద్దేశం ఏంటి? ట్రంప్ ఏమన్నా కొత్త గేమ్ మొదలుపెట్టారా? అసలు ఈ ట్రంప్ అనే ఆయన గురించి చాలా ఆలోచన ఉంది, కానీ ఆయన నిన్న ఒక మాట అన్నాడు. మన ప్రతినిధి వర్గం నిన్న వాన్స్ను కలుసుకుంది, ఉపాధ్యక్షుడిని. శశి థరూర్ ఇప్పుడు అత్యుత్సాహంతో మోదీ భక్త శశి థరూర్ కదా, ఆయన బయటకు వచ్చి వాన్స్ మనల్ని బాగా అర్థం చేసుకున్నాడని చెప్పి ఈయనకు ఆయన చెప్పాలి, కానీ ఈయన వచ్చి చెప్తే ఏం లాభం? అది వేరే చర్చ అనుకోండి. కానీ సాయంత్రానికి ట్రంప్ ఒక ట్వీట్ పెట్టాడు. నో బడీ అక్నాలెడ్జెస్ మీ, నో బడీ అప్రిషియేట్స్ మై రోల్ అని ఆయన ఒక ప్రకటన పెట్టాడు. భారతదేశానికి పాకిస్తాన్కి మధ్యలో సీజ్ ఫైర్ కోసం నేను చేసిన కృషిని ఒక్కరు కూడా గుర్తించి దాన్ని అక్నాలెడ్జ్ చేయడం లేదు అని ఆయన అమెరికా అధ్యక్షుడు పెట్టాడంటే దాని అర్థం ఏంటండి? అలాగే పుతిన్ ట్రంప్ కూడా ఫోన్లో మాట్లాడుకున్నారు ఉక్రెయిన్ గురించి, ఉక్రెయిన్ రష్యా వార్ గురించి. ఆ సమయంలో కూడా నేను ఇక్కడ మధ్యవర్తి పాత్ర వహించాను, మీకు కూడా చేస్తానని అధ్యక్ష భవనం ఆయన దృష్టికి తీసుకొచ్చింది. వీటన్నిటినీ కూడా మనం ఎలా చూడాలి? కాబట్టి ఇప్పుడు మళ్ళీ నిన్న 16 పార్టీలు కలిసి ప్రత్యేకమైన సెషన్ పెట్టమని అడిగినప్పుడు అక్కడ ఈ రెఫరెన్స్ అక్కడ వస్తూ ఉంది. దీన్ని ఎక్కడ సెటిల్ చేయరా మీరు ఎప్పటికీ కూడా? ఇప్పుడు మనం 53 దేశాలకు పంపించాం ప్రతినిధి బృందాలను, కానీ చైనాకు పంపించలేదు, నేపాల్కి పంపించలేదు, భూటాన్కి పంపించలేదు, శ్రీలంకకు పంపించలేదు, బంగ్లాదేశ్కు పంపించలేదు, పాకిస్తాన్ సరే. అంటే ఏవైతే తక్షణం ఇరుగు పొరుగు దేశాలుగా ఉండి మన సంబంధాలను ప్రభావితం చేస్తాయో దౌత్య నీతి అనేది ఎక్కడ గెలవాలండి? ఉదాహరణకు నేను గెలవాలంటే మీరు వర్మగారు నా మాట వినండి అని మిమ్మల్ని నేను మంచి చేసుకోవాలి. మిమ్మల్ని కాకుండా నేను ప్రపంచమంతా ఇంట గెలిచి రచ్చ గెలవాలన్నట్టుగా చుట్టుపక్కల డిప్లొమసీ ఇక్కడ ప్రదర్శించకుండా ఎక్కడికో వెళ్ళాం మనం. అది కూడా ట్రంప్ దగ్గర. ట్రంప్ మీరు ఇదేదో తెనాలి రామకృష్ణుడి కథ ఉంది ఒకటి. తెనాలి రామకృష్ణుడిది ఏంటి? రాజుగారి పట్టమహేషికి సంబంధించిన విషయం ఏదో బయటికి చెప్తుందని గుర్రానికి మూతికి గుడ్డ కట్టాడండి పొద్దున్నే. ఎందుకు ఈ గుర్రానికి ఇలా కట్టావంటే, కాదు నిన్న ఈ విషయం చెప్తుందేమోనని కట్టానని చెప్పేవాడంట. ఇప్పుడు మధ్యవర్తిత్వం లేదని మనం చెప్తున్న కొద్దీ ట్రంప్ ఇంకా ఎక్కువగా ప్రపంచం అంతా ఈ విషయం చెప్తున్నాడు. బై మస్క్ కూడా విసిగిపోయి ట్రంప్తో నిన్ననే బయటకు వెళ్ళిపోయాడు. నేనే గెలిపించాను నిన్ను, నా వల్లే గెలిచి ఇప్పుడు నాకు థ్యాంక్లెస్గా తయారయ్యాడు ఈ ట్రంప్, కృతజ్ఞత రహితుడు అని ట్రంప్ను ఆయన కూడా తిట్టిపోసాడు. ఈయనేమో నేను అనవసరంగా నమ్మాను మస్క్ను అని ఈయన ఒక ట్వీట్ పెట్టాడు. ఇంకా నా జీవితంలో మస్క్ అనే వ్యక్తికి చోట్లేదని. అంటే వీళ్ళు అంతర్జాతీయ వ్యవహారాలు కూడా ఎంత బాధ్యత లేకుండా నడుపుతున్నారు. అటువంటి వాళ్ళని మధ్యవర్తులుగా తెచ్చిపెట్టుకున్న మన గొప్పతనం ఎటువంటిది అది చూసుకోవాలి. కాబట్టి పార్లమెంటు సమావేశాలు పెట్టి ఈ నిజాలు ప్రజలకు చెప్పక మటుకు తప్పదు. థ్యాంక్ యూ సో మచ్ రవి గారు. ఇది ఈనాటి ఫ్రాంక్లీ విత్ తెలకపల్లి. స్టే ట్యూన్ టు 99 న్యూస్.